అమ్మా అమ్మా, ఈ పెళ్లి ఎలాగైనా ఆపేయాలని ఇప్పుడంతా చెయ్యని చేస్తున్నాడే. వస్తా ఉంటే వాడి పని. పద ఇదరా. ఏమిట్రా ఏమిట్రా అది? గోపి ఏమిట్రా ఈ గోళ? అమ్మా నేను ఈ పెళ్లి చేసుకోను. ఏ చేదా? అమ్మా చెప్పు. రావే. మనలో అన్నమాట ఉన్న కోడళ్ళని ఇద్దరిని చెరుకు వైపున గట్టి గానుగు తోలుతున్నావు కదా, ఇక వచ్చే కోడళ్ళని ఏం చేస్తావు? ప్రకటానికి కడతావా? సిగరెట్ అలవాట్లేదు నాయన. అగ్గి పెట్టిందా? ఓ నా దగ్గర ఉందండి. చదువు అయిపోయినాక నువ్వు మీ సొంత కంపెనీలోనే పనిచేస్తావు అనుకుంటాను. ఏమండి, మా అమ్మ మాట విని మోసపోకండి. రాను రాను మా మైకా గనుల్లో మట్టి తప్ప మరేమీ పడ్డం లేదు. ఇక నా చెవి కూడా పెడితే మంచి కూడా పడవు. చూడండి, మనలో అన్నమాట మనసులో ఉంచుకోండి. ఇప్పుడు మా కంపెనీ చాలా అప్పుల్లో ఉన్నది. అదేమిటి నాయన, పోయిన సంవత్సరం 2 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టారట. కట్టామా 2 లక్షలకు సూపర్ ట్యాక్స్, అంతకు అంతా అడ్వాన్స్ ట్యాక్స్. ఇక పోతే మనకు మిగిలేదే ఉంది. ఇంతేగా అంతావాడి లీల. నేను అదే అంటున్నాను. మీ అబ్బాయి చాలా చతురుడండి బావగారు. ఇంతకు మా అమ్మాయి అదృష్టవంతురాలు. ఇంటికి ఒక మాట ఫోన్ చేసి అమ్మాయి చేత కూడా అవననిపిస్తే అంతావాడి లీల. హలో, నేనే. ఇక్కడ అంతా నిశ్చయం అయిపోయింది. అంతా మాట్లాడేశారా? శుభం. మరి అమ్మాయితో కూడా ఒక్కసారి. అమ్మాయితో మాట్లాడాలా? నేనంతా మాట్లాడేశానండి. తన పెళ్లి సంగతి వినగానే ఒక్కటే మురిసిపోతుంది. వినపట్టల్లా ఆ ముసిముసి నవ్వులు. ఇలా వెళ్ళి నేను అంతా మాట్లాడాలి. అంతా నిశ్చయం తర్వాత ఏంటి నువ్వు మాట్లాడేది? మీరు అడగమన్నారని మళ్ళీ అడిగాను. ఒక్కటే నవ్వు. ఇదిగో మళ్ళీ వెళ్ళి అనకుండా వెంటనే నిశ్చితాంబరం పుచ్చుకున్నారండి. వెళ్ళి ఇలా ఇవ్వండి. హలో, ఓ శివగలమారి చంద్రమతి, నీ రోగం కుదర్చడానికి వస్తుందిలే కలహా కంటి శాంతమ్మ. మా లక్ష్మి అండి, నిజంగా మా ఇంటి మహాలక్ష్మి. వెళ్ళమ్మా మామయ్య గారికి. చూస్తారేమండి, బియ్యకుడు గారు తాంబూలం ఇవ్వండి. ఎవరి పెళ్లికమ్మా తాంబూలాలు? నీకు 100 ఏళ్ళ ఆయుష్రా. వీరు వకీల్ సీతాపతిరావు గారు. నమస్కారం అండి. వీడు మా రెండో అబ్బాయి రాజు అండి. వీరమ్మాయిని మన గోపి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావురా? అలాగా, వెరీ గుడ్. ఒక నిమిషం ఆగనేనా? నువ్వు కన్న తల్లివి కాబోతున్నావు కదా అని కానుక తెచ్చాను. కానీ అలా మీనమేషాలు లెక్క పెట్టాలంటే ఇవ్వండి. ఆగండి అన్నయ్య గారు, ముందే చెప్పేస్తున్నాను, పెళ్లి మాత్రం మా ఇంట్లో జరగాలి. అక్కయ్య గారు, అసలు లా పాయింట్ చూస్తే నా పాయింట్ అంతేనండి. మీరు కాదనకండి. అలాగే, దానికేమిటి? అయితే ఇవ్వండి. అంతవాడి లీల. శుభం శుభం. హలో, ఎవరు? ఎవడి రాంగ్ నంబర్ రంగనాథుడు? అబ్బాయి రాజు, పెళ్లికి కావలసిన చీర సారీ అంతా మీ అమ్మని అడుక్కునవయ్యా. అలాగే నాన్న. ఆగండి, ఈ పెళ్లి ఖర్చులన్నీ శుద్ధ దండగ. తర్వాత నాన్నగా పెడితే ప్రయోజనం లేదు. ఏ కానీ ఖర్చు లేకుండా రిజిస్టర్ పెళ్లి చేసుకుంటావా? అవునులే, ఈ రోజుల్లో ఏదో ఫ్యాషన్ అయిపోయింది. అమ్మా, ఈ ఇంట్లో కొన్ని మార్పులు రావాలి. అందాక నేను పెళ్లి చేసుకోను. ఒకవేళ చేసుకున్నా నా భార్యని ఇక్కడికి తీసుకురాను. నా ఘటం ఉండగా ఇంట్లో మార్పులు జరగడానికి వీల్లేదు. ఏమిటా మార్పులు? పిల్లలు స్థానం పెద్ద మనిషి ఇంటికి వస్తే కుక్కడికి పిల్లలతో ఆడడం మార్పు. జాగ్రత్త, ఎక్కడ ఉండాలి అక్కడే ఉంది. అమ్మా, పోనీ వాడి మాట కూడా విందాము. ఏ మార్పులు కావాలంటారా గోపి? అన్నయ్య, లోకంలో కోడలంటే గృహలక్ష్మి, మా ఇంటి మహాలక్ష్మి అంటారు. ధాంబా మావయ్య కూడా మన చిట్టిని బహురాణి అంటాడు. కానీ మన ఇంటి కోడలు ఒక బానిస, గతిలేని దాసి అంటుంది అమ్మ. కోడలని తెరితే ఇంటికి వచ్చి కూటికి గతిలేని కుక్కలాగా, కుక్కిన పేరులాగా అమ్మ పెట్టే హింసలన్నీ సహించి యావజ్జీవితం ఇక్కడ వెట్టి చాకిరి చేయమంటే నా భార్య చెయ్యదు.
ఒకవేళ అది చేసినా నేను చెయ్యను. ఉరాయ్ ఉరాయ్, నా కడుపులు పుట్టి నన్ను ఎదురుస్తావురా? చూసారా చూసారా, అంతా వాడి మేళని కళ్ళప్పుడు తల చూస్తాయి. మీరు మగవారు గారు, మీరు పౌరుషం లేదు, మాట్లాడరే. అంతా వాడి మీద. అయితే అవతలకెళ్ళండి. ఎరా గోపి, నేను కోడలను కొడుకు చెప్తున్నానా? కోడంటిగా పడుతున్నా. ఇవన్నీ ఎవరు నేర్పిన మాటలో అమ్మకి తెలియదు అనుకున్నావా? అది ఇప్పుడే తెలిచేస్తాను. ఏమే నా ఎదట ఇలా ఉంది, చాటుగా వాడికని నూరు పోసి నా కొడుకు నా మీద కూర్చుంటావా? అమ్మా ఆగు. అత్తమామలంటే దేవతలని పూజించే వదిన నువ్వేమన్నా ఎదురు చెప్పదని ఊరికే నూరువారేసుకోకు. నా పెళ్లి నా స్వవిషయం, నేను ఈ పెళ్లి చేసుకోను. గోపి, పెద్దలను ఎదిరించి మాట్లాడటం ఎప్పటి నుంచి నేర్చుకున్నావయ్యా? చదువుకున్నందుకు ఇదేనా నీ సంస్కారం? వదినా, అది కాదు వదినా. అమ్మని ఎదిరించి మాట్లాడింది అపరాధం అని వెళ్ళి క్షమాపణ వేడుకు. వదినా, నీకోసం ఏం చేయమన్నా చేస్తాను. ఈ పెళ్లి విషయంలో మాత్రం. అంటే నువ్వు నా మాట కూడా వినవు కాదు, అంతేనా? వదినా, అమ్మా తప్పు రాదు, నేను ఇష్టం వచ్చి. అదేలా రాజు అలా కొనిపడిపోయావు? ఇంకేం చేస్తారు? కట్టలేక నిమ్మలేక అవస్థపడుతున్నాడు. ఇప్పటికైనా తెలిసే ఉంటుందిలే, ఈ ఇంట్లో ఎవరి మాట అంటే ఎవరికి తీపో. నీతో ప్రమాణం చేసేటప్పుడు ఇంత ప్రమాదం జరుగుతుంది అనుకోలేదు. నీ వల్ల మొదటిసారిగా మా నాన్నని కూడా ఎదిరించవలసిన పరిస్థితి వస్తుంది. నీకోసం మా నాన్నని కాదు, ఈ ప్రపంచాన్ని ఎదిరిస్తాను. ఓహో, వీడేనన్నమాట ఆ రాంగ్ నంబర్ రంగనాథుడు. ఇలాంటి అర్థం ఏంటో తెలుసా? ఇక వీళ్ళు మార్చుకోవాలి. ఇంకా వీళ్ళు పట్టుకుని వేలాడుతున్నామేమే? ఇలా నా ప్రాణం కావాలంటే తీయండి, నేను ఫోటో ఇవ్వను. ఎంత ఘాటు ప్రేమ! అరే గోపీమ్మా, మీ అమ్మాయి జాగ్రత్తను చూసారా? మీరు అక్కడ పెళ్లి సంబంధం మాట్లాడుతుంటే ఈ గాడిద బొమ్మను గీసి ప్రేమ సన్నాపాలు ఆడుతుంది. నాన్న, నేను నీతో మాట్లాడతానంటే తిని మాట్లాడనివ్వలేదు. అమ్మాయి ఒప్పుకుందా అన్నాను. దీనికి ఇంతకన్నా మంచి సంబంధం దొరుకుతుంది. అవును, ఇదే నా పాయింట్. నాన్న, రాధ, ఈ అబ్బాయి ఎవరో నీకు తెలుసా? తెలుసు. వారికే మనసిచ్చాను, మాట ఇచ్చాను. విన్నారా? మరి మీరిచ్చిన మాట ఏం కావాలి? నన్ను అడిగి మాట ఇచ్చారా? ఐ అబ్జెక్ట్ టు దట్ పాయింట్. రాధ, నిన్నెవరికిచ్చి వివాహం చేస్తున్నావో తెలుసా? ఎవరైనా సరే నాకు ఇష్టం లేదు. చూసారా పొగరు? సైలెన్స్ ఇన్ ద కోర్ట్. రాధ, నా బిడ్డకు నేనే కీడు చేస్తాననుకున్నావా? నీ మంచి చెడ్డను నీ తల్లిదండ్రుల కంటే నీకే ఎక్కువ తెలుసుననుకున్నావా? పాపం విమల ఎంత కష్టపడి ఈ వరుణ్ణి సంపాదించిందో తెలుసా? తండ్రిని మాట్లాడుతుంటే ఏమిటా పెడమోహం? రాధ, మేము నిర్ణయించిన వరుణ్ నేను పెళ్లాడబోతున్నావు, అర్థమైందే? కనుక వీడే నీ ప్రియుడు, నీ భర్త, నీ దైవం, అన్ని వీడే. కమంటా పాపం నీ పిన్ని నీకెంత మేలు చేస్తున్నదో నీకు ఇప్పుడు అర్థం కాదు. వెళ్ళు. అంతా ఈత ప్రకారమే జరుపుకొస్తున్నానుగా, ఈతలోకి తొందరపడి దాన్ని రెచ్చగొడితే ఎలా చెప్పు? ఏదో దాన్ని మచ్చిగా చేసుకుని మరవైపు తిప్పుకోవాలి కానీ నీకు బొత్తుగా బయట తెలియదేవి. ఇదిగో అసలే అది మోసం కలిపిల్ల, ఏదో అఘాయిత్యం చేశాను కర్మ. కొంచెం జాగ్రత్తగా కనిపెట్టుండు. నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళొస్తాను. అంతా వాడి. ఇంకా ఎందుకు ఈ రాంగ్ నంబర్ గారి బొమ్మ? నీ పెళ్లి అయ్యేంత వరకు నీకు ఇదే ఇల్లు, ఇదే జైలు. ఈ పెళ్లి ఎలా తగ్గించుకుంటావో చూస్తా. పిన్ని, నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు? ఎందుక? నీ నాన్నకి నాకు ఇలాగే బలవంత పెళ్లి చేశారు. దెబ్బకు దెబ్బ.